ఏం చెప్పినా అంటే ప్రెసిడెంట్ కదా భయపడచ్చు కూడా అట్లనే ఈ అందానికి ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఏంటండి? ఈ అందం ఎవరు కాదు. లేకపోతే లైట్ తిప్పండి, వెనక్కి తిప్పండి. క్వశ్చన్స్ కొంచెం చూసాడు చిన్నగా. హలో, ఎస్ సౌండ్స్ గుడ్. లైట్ డౌన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సోషల్ మీడియా యూట్యూబర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, కొంచెం లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ పనిచేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నపడ్డాను, పొట్టపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నిన్న నైట్ వేసారు, ఆ నైట్ వేసామంటే ఇది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను, కారణం కూడా మీరే. మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. నేను చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ రోజు నాకు ఫోన్ చేసి, చాలా మంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఉన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను, నేను గెలుస్తూ ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7 నిలిచాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరూ నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్ కి అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇందాక మన జర్నీ వీళ్ళు కూడా చెప్పాను, బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్ గా పరిచయం చేసి సీజన్ 4 నుండి నన్ను ఎంటర్టైనర్ గా పరిచయం చేశారు ఈ ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అనేవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ కూడా అడిగినట్టు అడగచ్చు అన్న. పార్టీ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, అంతేముంది. 70 రోజులు లేకుండా లోపల బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప కూడా ఉంది థియేటర్లో, సెట్ అయిపోయింది అట్లా అన్న.
బాస్ 4 లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8 లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు. ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్లో ఉంటారు, ఆఫీస్లు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది అది చేస్తుంది, అది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీల్ అయినా మనం అందరూ ఒకటి. చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయుడు అన్నా. అది నాకు తెలియదన్నా. అంటే అది రూమర్ కదన్నా. దాన్ని రూమర్కి మీద ప్రేమతో పెంచుకున్నది. ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. మీకు బాగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కదా, చాలా హిట్ మూమెంట్స్ ఉన్నాయి కదా మీ మధ్యలో, తర్వాత మాట్లాడుకున్నారా? ఇక నేను చాలాసార్లు చెప్పాను నాకు, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఇది ఆట వరకే. బయటకు వెళ్ళిందని నాకు ఎలాంటివి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మనోడి విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్. వద్దు వద్దడం కూడా ఒరే అనిపించడం, వాడు కూడా అనిపించడం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను. అది బాగా నచ్చి చిన్న ఏదో ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది. వెయిటింగ్. ఇలా అనిపిస్తుంది తీసుకొస్తే. రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్. చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 చూసినట్టయితే ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరన్నా కూడా తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేను వెళ్ళాను. రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ లేడీ అన్న. అందరు బాగా ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకెళ్తాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు నాకంత తెలీదు. అందరికి ఎవరికైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ, ఒక కెమెరామ్యాన్ కానీ, మనం మార్కెట్లో కొత్త డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు, కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకెళ్తున్న కొద్దీ మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకున్నదే సీజన్ 8లో నేను చూపించాను. అంతే, ఏం లేదన్నా. బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకున్నా కూడా వేస్ట్ కదా. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటాడు. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు. అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉంటాం చేయడం జరిగింది. నైస్, గుడ్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చింది కదా నా మొత్తం ఎపిసోడ్ అన్నా. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పానన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసిన కొన్ని రాకపోవచ్చు, 18లో పోతుంటాయి. బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు.
ఎలిమినేట్ అయిన పర్సన్ తన జర్నీ అదే అన్న మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలుస్తున్నా అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్ వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చేసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచి కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్ ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడము, 2 సార్లు మెగా చిప్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు బూస్ట్ ఇస్తుంది మనకు ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల నాకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాము. బిగ్ బాస్ ఎందుకంటే అదే కొంచెం చాలా హెడేక్ ఉంది. అదే 100% నేను మాట్లాడాను. ప్లీజ్ అది కొంచెం ఇంకా దాని నుంచి బయటికి రాలేదు. జస్ట్ మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఊరు నుంచి వచ్చాను. డెఫినెట్లీ నేను అన్న లేదన్నా అన్న డెఫినెట్లీ మనం డెఫినెట్లీ నేను ఇస్తాను. మాట ఇచ్చారంటే నేను మాటలే పెట్టుకుంటాను.